ముందుగా మీ అందరికీ హ్యాపీ బాయ్ దూజ్. పురాణాల ప్రకారం భగినీహస్త భోజనం అనే ఆచారం యముడు మరియు యమున కథతో సంబంధం కలిగి ఉంది. యముడు మరణదేవుడు మరియు యమున ఆయన సోదరి. యమున తన సోదరుడు యముణ్ణి చాలా ప్రేమించేది. కానీ యముడు తన దైవ కార్యాలతో బిజీగా ఉండడం వల్ల ఆమెను చూడడానికి చాలా రోజుల పాటు రాలేదు. ఒకరోజు యమున తన సోదరుణ్ణి ఇంటికి ఆహ్వానించి ప్రేమతో వంట చేసి భోజనం పెట్టింది. యముడు ఆమె ప్రేమకు మురిసిపోయి ఆమెకొక్క వరం ఇచ్చాడు. ఈరోజు నా చేతి నిండా భోజనం చేసే ప్రతి సోదరుడు దీర్ఘాయుష్మాన్ అవుతాడు, సుఖ సంతోషాలతో జీవిస్తారు అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి సోదరులు తమ సోదరులకు ప్రేమతో వంట చేసి భోజనం పెట్టే ఆచారం ప్రారంభమైంది. అదే భగినీహస్త భోజనంగా ప్రసిద్ధి చెందింది. ఈ సాంప్రదాయం మనకు సోదర సోదరీల మధ్య ఉన్న అనుబంధం ఎంత పవిత్రమైనదో గుర్తు చేస్తుంది. యముడు మరియు యమున కథ ద్వారా మన సంస్కృతి, ప్రేమ, బంధం మరియు కృతజ్ఞత యొక్క విలువలను మనకు నేర్పుతుంది. కొన్ని ప్రాంతాలలో కార్తీక మాసం ద్వితీయ రోజు అంటే కార్తీక శుద్ధ విదియ నాడు భగినీహస్త భోజనం చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.